డాక్టర్ గారు మీరు చెప్తున్న ఇన్ని చాలా వరకు సమస్యలున్నాయి. అంటే దానికి మనం కంప్యూటర్ ఉపయోగిస్తున్నాం, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. అన్నీ మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో లైఫ్ ఉంది. ఇవి మనకి ఈ న్యూరో సంబంధించిన వ్యాధులు రావడానికి ఏదైనా లింక్ ఉందండి ఏదైనా? అంటే మీరు లైఫ్ స్టైల్‌లో ఒక భాగంగా చెప్పారు ఇంతకుముందు. యాక్చువల్లీ న్యూస్ పేపర్‌లో అన్నీ సెల్ ఫోన్ యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది. అలాగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆహ్, అది చాలా ఎక్కువ మీన్స్ డోస్‌లో ఫోన్ యూజ్ చేస్తే దెన్ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రాట్స్‌లో ఎక్స్పెరిమెంట్‌లో దే హావ్ సీన్ దట్ ఫోన్ ఎక్కువ దట్ రేడియేషన్ ఎక్కువ అయితే అవుతుంది. బట్ నార్మల్లీ వాటెవర్ ఫోన్ వి ఆర్ యూజింగ్ విత్ దాట్ రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్ యూజువల్లీ రాదు. Because that dose is very safe dose, and so that will not cause brain tumors. Uh, but it will cause if it's prolonged time use cheste phone, then irritation వస్తుంది. So usually means Bluetooth అన్ని యూజ్ చేస్తే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పర్ డే అవాయిడ్ చేస్తే బెటర్. ఆర్ స్పీకర్ ఫోన్ యూజ్ చేస్తే బెటర్. దెన్ ద రేడియేషన్ విల్ నాట్ when you use a Bluetooth, directly radiation is near the your brain only. So the radiation temperature ఆ కోసం if you are in the office, better speaker phone యూజ్ చేస్తే the chances of damage is less. ఓన్లీ ఇన్ ట్రావెలింగ్ టైంలో వెరీ ఎసెన్షియల్ బ్లూటూత్ అని యూజ్ చేయండి. సార్ మరోవైపు మనకి లైఫ్ స్టైల్‌లో మన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ సిట్టింగ్ మనం కూర్చునే చేస్తున్నాం. తర్వాత పడుకునేటప్పుడు ఈ పోస్చర్స్ వల్ల ఏమైనా మనకేమైనా అంటే ఎక్కువ ఈ స్పైన్‌కి కావచ్చు, లేకపోతే మిగతా వాటికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందండి? కూర్చుంటే రిలాక్స్ ఉంటారు వి థింక్ అనుకుంటాము. బట్ అది కరెక్ట్ కాదు. వెన్ యూ సిట్ బ్యాక్ బోన్లో డిస్క్ ఉంది కదా, డిస్క్లో హైయెస్ట్ ప్రెషర్ ఈజ్ వెన్ యూ సిట్ ఓన్లీ. ఇట్ ఈస్ లెస్ వైల్ లయింగ్ డౌన్ ఆర్ నిలబడితే కూడా లెస్ తక్కువ ఉంటుంది. ఆ కోసం ఎక్కువ టైం కూర్చుంటి పని చేస్తే ఆ పర్సన్స్కి తొందరగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ కోసం 1 అవర్ కూర్చుంటే ఒక 5-10 మినిట్స్ నడవాలి, బ్రేక్ చేయాలి. 1 అవర్ కూర్చుంటేనే. కూర్చుంటే ఒక 5-10 మినిట్స్ నడవాలి. దెన్ రెగ్యులర్లీ బ్యాక్ మసిల్ ఎక్సర్సైజ్ సూర్య నమస్కార్ చేయాలి. చేస్తే ఈ మీన్స్ వర్క్ జనిత ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. సో ఓన్లీ సిట్టింగ్ ప్రొలాంగ్ ఫర్ 7 అవర్స్, 8 అవర్స్, 10-12 అవర్స్ చేస్తారు జాబ్. అది బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. బికాజ్ మ్యాక్సిమం ప్రెషర్ ఈజ్ ఆన్ ద డిస్క్ అండ్ సిట్టింగ్ పోస్చర్. దెన్ వాళ్ళకే ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది. దెన్ సర్జరీ చేయాలి అని అవాయిడ్ చేయొచ్చు ఇఫ్ యూ టేక్ ప్రికాషన్స్. మనం రెస్ట్ తీసుకునే టైం కూడా అండి. అంటే పడుకునేటప్పుడు దాదాపు 7-8 అవర్స్ మనం బెడ్ మీదే ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్ బెడ్స్ అన్నీ కూడా చాలా ఫోమ్‌తోని వాటిలతో వస్తున్న సిస్టమ్ అంతా మనకు కనిపిస్తుంది. విత్ రిమోట్ కంట్రోల్. హ్మ్. ఎలాగ దానివల్ల ఆహ్, ఎలాంటి నష్టం జరుగుతుంది? డిఫరెంట్ బెడ్స్ ఉంది. మీన్స్ నార్మల్ ఫార్మ్ కాయర్ బెడ్ అంటే అది ఈజ్ బెటర్. ఆర్ స్పైన్లో నార్మల్ కర్వేచర్ టైప్లో బెడ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్. బట్ ఎక్కువ సాఫ్ట్ బెడ్, స్ప్రింగ్ బెడ్ అది బాగలేదు. దెన్ ఆ సాఫ్ట్ స్పంజ్ బెడ్ ఆ స్ప్రింగ్ బెడ్ యూజ్ చేస్తే దెన్ ఆ పేషెంట్స్కి ఆఫ్టర్ 5-10 ఇయర్స్ ఆఫ్ యూజింగ్ అది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ పెరిగిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద నార్మల్ బాడీ ఫిజియాలజీ. నార్మల్ కాయర్ బెడ్ ఈస్ బెస్ట్ ఆర్ స్పైన్ కర్వేచర్ ప్రకారం బెడ్ చేస్తే బెటర్. ఫోమ్ బెడ్ అండ్ స్ప్రింగ్ బెడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. సార్ మన లైఫ్ స్టైల్‌లో చాలా వరకు ఉద్యోగాలు కావచ్చు, ఎక్కువ జర్నీ. అంటే మన వెహికల్స్‌ని బట్టి కూడా ఉంటదా? మన రోడ్స్ కూడా డిపెండ్ ఆన్ దానిపైన ఆధారపడి ఏమైనా ఉంటదా మనకి? రోడ్స్ స్మూత్ లేదా అంటే లాట్ ఆఫ్ పాట్ హోల్స్ ఉంటాయి. అండ్ బికాజ్ ఆల్ వెహికల్స్లో షాక్ అబ్జర్వర్ బాగా లేదు కదా. సో దెన్ కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తే దెన్ దే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బ్యాక్ బోన్. ఆ స్ట్రెస్ అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తే ఆ పర్సన్స్కి ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ రోడ్ జర్నీలో కూడా పీపుల్ సీట్ బెల్ట్ యూజ్ చేయట్లేదు. సీట్ బెల్ట్ యూజ్ చేయలేదా అంటే దెన్ మైనర్ యాక్సిడెంట్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ సడన్లీ బ్రేక్ అయితే నెక్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. నెక్ మూమెంట్ ఎక్కువ అయితే దెన్ నెక్లో ఫ్రాక్చర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్లో స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అయ్యి చేయి కాలు వీక్నెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది.
ఆ కోసం ట్రావెలింగ్ టైంలో బెల్ట్ యూజ్ చేస్తే మీన్స్ సడన్లీ యాక్సిడెంట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ కదా, సడన్లీ అయితే దెన్ ఆల్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సీట్ బెల్ట్ అట్లీస్ట్ unnecessary injuries to the body parts can be avoided. డాక్టర్, చాలా వరకు సీట్ బెల్ట్ కావచ్చు మీరు చెప్తున్నట్టు, లేకపోతే హెల్మెట్ కావచ్చు, కేవలం చలానాలను తప్పించుకోవడం కోసం మాత్రమే మనం ఉపయోగిస్తున్నారు చాలా వరకు. మీరేమంటారు? అది చలాన్ కోసం కాదండి. ఇట్స్ మై హెడ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెడ్. ఇట్స్ చలాన్ కోసం. యాక్సిడెంట్ అయితే మై మెమరీ ఆల్సో ఓన్లీ విల్ బి ఎఫెక్టెడ్ కదా. పోలీస్కి ఏమవుతుంది, డాక్టర్కి ఏం ప్రాబ్లం. So we have to take care of ourselves. That is why we have to use seat belt, not because of challan. అంటే చాలా వరకు అదే యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మనకు చూస్తున్న కేసెస్లోన ఆ పోలీసుని తప్పించుకోవడం కోసం, కేవలం చలాలను తప్పించుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా అయిపోయింది. అంటే మీ కేసెస్లో చాలా చూస్తుంటారు ఇటువంటివన్నీ. యాక్చువల్లీ ఎనీ ఫ్యామిలీలో ఒక పర్సన్కి యాక్సిడెంట్ పర్సన్ ఉంటే, పేషెంట్ కండిషన్ చూస్తే, దెన్ దాట్ ఫ్యామిలీలో అన్ని పర్సన్స్ హెల్మెట్ యూజ్ చేస్తారు, సీట్ బెల్ట్ యూజ్ చేస్తారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ దే విల్ యూజ్. దట్ ఈస్ వై మీన్స్ ఐ విల్ ఎన్కరేజ్ పీపుల్ టు కమ్ అండ్ వాలంటీర్ ఇన్ హాస్పిటల్స్. దెన్ అది జనాల్లోకి యాక్సిడెంట్ పేషెంట్స్కి చూస్తే దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ రాదర్ దెన్ మీన్స్ ఓన్లీ చలాన్ కోసం హెల్మెట్ యూజ్ చేయటకే అలాగా కాదు, హెల్త్ కోసం హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ యూజ్ చేస్తారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే జనాలకే అర్థమవుతుంది. కరెక్టే డాక్టర్. చాలా వరకు మనకి బ్రెయిన్లో ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కావచ్చు, సడన్గా వస్తూ ఉంటాయి. ముందుగా గుర్తించలేమండి అసలు. ఎందుకంటే మనగా మైసెల్ఫ్ ఉన్నాను, నేను గుర్తించాలంటే ఎలాగా, అంటే ముందుగా నేను ఐడెంటిఫై చేయగలుగుతాను ఏమైనా ఒక సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి దానికి సంబంధించి? అది సిమ్టమ్ ఉంటే దట్ ఈస్ మీన్స్ ఆల్రెడీ స్ట్రోక్ అయింది కదా. మీన్స్ సడన్ ఫేస్లో తిమ్మిరి అయితే, అలా సడన్ వీక్నెస్ అయితే, ఓకే, సడన్లీ ఐ సైట్లో విజన్ తగ్గిపోతే అది మీన్స్ స్ట్రోక్ లాగా. బట్ దట్ ఈస్ ఆల్రెడీ స్ట్రోక్ ఎఫెక్ట్ అయింది కదా, అదికి ముందే డిటెక్ట్ చేయాలి. నార్మల్లీ అన్ని హెల్త్ చెకప్లో ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ వరీడ్ అబౌట్ హార్ట్కి టెస్ట్, ఈసీజీ చేస్తారు, ఈకోకార్డియోగ్రామ్ చేస్తారు, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్. బట్ అన్ని హెల్త్ చెకప్లో బ్రెయిన్ కోసం ఏమీ ఇంక్లూడెడ్ చేయలేదు. సో దట్ ఈస్ వై హెల్త్ చెకప్లో ఇఫ్ దర్ ఇస్ అ బ్రెయిన్ సిటీ స్కాన్ అండ్ సిటీ యాంజియోగ్రామ్, లైక్ హార్ట్కే సిటీ యాంజియో చేస్తారు, హార్ట్ అటాక్ రావడానికి ఎర్లీ డిటెక్షన్ కోసం. అలాగా బ్రెయిన్లో కూడా సిటీ యాంజియో చేస్తే దెన్ స్ట్రోక్, యాన్యూరిజమ్స్ అన్నీ డిటెక్ట్ అయిపోతుంది ఎర్లీ. దెన్ ఆల్ దిస్ కెన్ బి ప్రివెంటెడ్. ఓన్లీ ఇన్ జపాన్ రొటీన్ హెల్త్ చెకప్లో సిటీ యాంజియో బ్రెయిన్ ఈజ్ ఇంక్లూడెడ్ బికాస్ ద ప్రైమ్ మినిస్టర్ వన్స్ వైల్ గివింగ్ అ స్పీచ్ హీ హ్యాడ్ అన్ అటాక్ దట్ వాస్ డిటెక్టెడ్ యాన్యూరిజం అండ్ దెన్ హీ హ్యాడ్ అ స్ట్రోక్ లైక్. సో అప్పటి నుంచి దే హ్యావ్ యాడెడ్ సిటీ యాంజియోగ్రామ్ బ్రెయిన్ ఫర్ అన్ని హెల్త్ చెకప్. సో ఇన్ ఇండియా కూడా హెల్త్ చెకప్లో బ్రెయిన్ సిటీ యాంజియోగ్రామ్ ఇంక్లూడ్ చేస్తే బెటర్. దెన్ యూ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ అయితే యూ కెన్ ట్రీట్ దట్. సార్, పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి స్ట్రోక్ వచ్చిందని లేకపోతే ఎక్కడైనా కొలాప్స్ అయిపోతారు కాబట్టి తెలుస్తుంది. చిన్నపిల్లల్లో చాలా వరకు మనకి కేసెస్ చూస్తూ ఉన్నాం. ఎలా ఐడెంటిఫై చేయాలి? తల్లిదండ్రులు ముందుగా చేసే అవకాశం ఉందా దాని ఏమైనా? చిన్నపిల్ల కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అది మూర్ఛరోగం ఉంటుంది. సడన్ మూర్ఛ అంటే దే విల్ నాట్ ఓపెన్ ఐస్, లాఫింగ్ అన్నీ స్టాప్ అయిపోతుంది. సో చైకలు వీక్నెస్, మూమెంట్ కూడా వన్ సైడ్ మూవ్ చేస్తారు, అవుట్ సైడ్ మూవ్ చేయలేదు. యూజువలీ మదర్స్ కెన్ ఐడెంటిఫై ఫాస్టర్ చిన్నపిల్లకి ఏమైతే. ఓకే. సో ఇట్ ఈస్ ఈజీ టు డిటెక్ట్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. అంటే పుట్టడంతోనే హాస్పిటల్స్ అటువంటిది ఏమైనా చేసే సిస్టమ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మ్యాక్సిమం సర్టెన్ ఒక నెల తర్వాత దాన్ని గుర్తించగలుగుతారు. నెల తర్వాత కాదు, మీన్స్ డెవలప్మెంటల్ అసెస్మెంట్స్ పీడియాట్రిక్ డాక్టర్స్ దే కెన్ డిటెక్ట్ బై ఎగ్జామిన్ పేషెంట్. పిల్లకి చూస్తే ఏం ప్రాబ్లం ఉంది లేదా అది చేయవచ్చు. బట్ రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. ఎవ్రీ మంత్ చూపిస్తే అది హెడ్ సైజ్, చెస్ట్ సైజ్ అని చూపిస్తే ఏం చేంజెస్ ఏమి ఉంటే, చిన్నపిల్లల ఎర్లీ ప్రాబ్లం ఏముంటే తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.